టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కలి నుంచి కుప్పం వరకు చంద్రన్న కార్మిక చైతన్య బస్ యాత్ర చేపట్టారు. యాత్ర కడప జిల్లా డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీకు చేరుకున్న సందర్భంగా వారు ర్యాలీగా వచ్చి టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సమస్యలపై జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపే సుబ్బిరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, టీఎన్టీయూసీ నాయకులు అశోక్, వివిధ సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. టెక్కల నుంచి కుప్పం దాకా చెడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీకి రావడం జరిగింది. ఇక్కడ ఘన స్వాగతం పలికినటువంటి కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు మోహన్ గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సైకో జగన్మోహన్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి అన్ని వర్గాల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సంఘటిత అసంఘటిత రంగాల కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఒక కార్మిక నాయకుడిని కూడా కలిసే అవకాశం ఉన్నటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో కార్మిక దినోత్సవం అంటే కార్మికుల పండగ, మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పండగ కార్మికుల దినోత్సవం. అటువంటి కార్మిక దినోత్సవాన్ని కూడా జరపనటువంటి ముఖ్యమంత్రి మాకు వద్దు అని చెప్పి వాళ్ళ కార్మికులకు అంతా కూడా వస్తూ ఉంది. వాళ్ళ కార్మికులంతా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, కార్మికుడు ఆత్మ గౌరవానికి జగన్మోహన్ అహంకారానికి మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. ఈ యుద్ధంలో కార్మికుడు ఆత్మగౌరవం గెలవబోతోంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్మికులంతా కూడా వాళ్ళు ఒకటే కోరుకుంటా ఉన్నారు, మాకు ముద్దులు పెట్టేవాడు కాదు ముద్ద పెట్టేవాడు కావాలని చెప్పి వాళ్ళ కార్మికులు కొంత కోరుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు జమ్మలమడుగు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు కూడా, అందులో ముఖ్యంగా కడప జిల్లాలో ఏదైతే పార్లమెంట్ పరిధిలో 7 సీట్లు ఉన్నాయి, 7 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో పచ్చ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆర్టీపీపీకి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో కళాకారులు కానీ వాళ్ళ యూనియన్ మెంబర్స్ కానీ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఏ విధంగా కార్మికుల ఇబ్బందులు, కార్మికుల చట్టాలు, వాళ్ళ హక్కుల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా